ఎన్టీఆర్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. జగేపేట నియోజకవర్గంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. అనిగండ్లపాడు, లింగగూడెం, సుబ్బాయిగూడెం, ముల్లపాడు గ్రామాల్లో వరద నీరు కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు మునిగిపోయాయి. పెనుగుంచి ప్రోలులోని మున్నేటి వాగులో ఓ మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతుడు తెనాలి వాసిగా గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వాకులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిలుకూరు వద్ద ఏనుగు గడ్డవాగు పొంగి పొర్లుతోంది. చిలుకూరు, దాములూరు, కొత్తపేట, ఆతుకూరు గ్రామాల రాకపోకలు నిలిపివేశారు. మొత్తం 4 గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి వాహనాలు గ్రామాలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగేపేట ముత్యాల రోడ్డుపై వరద నీటిలో చేపలు ప్రత్యక్షమయ్యాయి. జగేపేట నుంచి ముత్యాల వెళ్లే రహదారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ వరద నీటిలో స్థానికులు చేపలు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచిల్ల పట్టణంలో కురుస్తున్న భారీ వర్షానికి ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. బస్టాండ్లో భారీగా వరద నీరు చేరడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. బస్టాండ్కు వచ్చే బస్సులు కూడా బయట నుంచే తిరిగి వెనక్కి వెళ్తున్నాయి.